గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి, అంత నిజమా? యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేశారు. నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తే తప్ప షాంపూకి తలస్నానం చేయదు. ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100, ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ యూ థింక్ ఇస్ అ న్యాచురల్ సన్ స్క్రీన్, దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి స్కిన్ కి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నీలో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐ హేట్ టు సే ఇట్, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను వాడిని సన్ స్క్రీన్ వాటర్ వాడిని. కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. ముడి పదార్థాలు ఇవి వేయాలి, ఇవి వేయాలని నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? నేను దాంట్లోకి దిగి నేను అది నేర్చుకోవటము, దాంట్లో నా అంతటి నేను నా చేతులారా చేయటం మొదలెట్టిన వరకు ఒక రోజంతా ఇల్లు ల్యాబ్లో కూర్చుంటే ఒక 20 ప్రోడక్ట్స్ తయారు చేసి బయటికి రాగలను. ఇప్పుడు క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్ గా మనకి నేచర్ నుంచి వచ్చేది. అండ్ బృందావనం అని పేరు పెట్టడానికి కూడా కారణం ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. బృందావనమది అందరిది, ఓల్డ్ స్కూల్ అందరిది. రిక్వెస్ట్ ఒక పాట. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రం. ఓల్డ్ స్కూల్ అందరిది. అందరిది ఫైన్. అంటే మీ ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు ఆఫ్ కోర్స్ చాలా విషయాలు చెప్పారు, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే అసలు దీనిలోని ముడి పదార్థాలు ఇవి వేయాలి, ఇవి వేయాలని నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? నేను దాంట్లోకి దిగి నేను అది నేర్చుకోవటము, దానిలో నా అంతటి నేను నా చేతులారా చేయటం మొదలెట్టిన వరకు అదొక రాకెట్ సైన్స్ అని అనుకున్నాం. అందరం అదే అనుకుంటాంగా, మనకు తెలియని ఏరియాలోకి దూకాలంటే బాబాయ్ మనకు తెలియదు అనే ఒక అమ్మో అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. ఒక్కసారి దిగాక ఏంటంటే ఇట్స్ లైక్ అ ప్లే గ్రౌండ్. అంటే దీనికి ఇది చేస్తే, దానిలో అది కలిపితే, దీనిలో ఇది, అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా తయారవుతుందంటే ఆ సబ్జెక్ట్. ఇప్పుడు నన్ను అడిగితే ఒక ఈజీగా ఒక రోజంతా ఇల్లు ల్యాబ్ లో కూర్చుంటే ఒక 20 ప్రోడక్ట్స్ తయారు చేసి బయటికి రాగలను ఇన్ అ డే. అబ్బా. I mean, with obviously technical support unnaru who studied the science, but a science of cosmetic or formulation చదవటం కాదు, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండి అంత డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ వన్ గోల్ రైట్ ఉంటే గనక ఇట్స్ లిమిట్లెస్ ద వే యూ కెన్ ఫార్ములేట్, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వంట చేయటం ఎలాగా? ఇప్పుడు వంటలో 100 ఉన్నాయి డిష్లు అని చెప్పడానికి లిమిట్ లేదు. అవును, ఎన్ని అంటే 1000 డిష్లు వండగలం, రైట్? అండ్ ఒక చిన్న మార్పుతో టేస్ట్ మారుతుంది, న్యూట్రిషన్ వాల్యూ మారుతుంది. సిమిలర్లీ స్కిన్ కేర్ కూడా అంతే. బట్ దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99.9% లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఈ పౌడరు ఇది ఇంత వేసి ఒక మెషిన్ లో పడేస్తే బయటికి 1.5 hours లో ఒక ప్రోడక్ట్ రావాలి అనే మైండ్ సెట్ తోనే ఆపరేట్ అవుతారు 99.9%. ఎందుకు? బికాస్ దట్స్ ద ఈజియెస్ట్. అంటే మీరు అనేది న్యాచురల్ ప్రొడక్ట్స్ లో కూడా ఇంగ్రీడియంట్స్, ఐ విల్ సే దిస్, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ న్యాచురల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఆయిలే తీసుకుందాం అనుకోండి, ఆర్ కుక్మార్, ఇవన్నీ కూడా హర్బ్స్ నుంచి మొదలెడతాం. అవును, కొన్ని అయితే మా బ్యాక్ యార్డ్ లో కల్టివేట్ కూడా చేసుకుంటాం, క్లైమాటిక్ కండిషన్స్ లో గ్రో అయ్యేవి. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటి, కొన్ని ఊరుల్లో కొన్ని క్లైమాటిక్ కండిషన్స్, సాయిల్ కండిషన్ వల్ల గ్రో అయ్యేవి ఉంటాయి. సో వాటిని రకరకాల ప్లేసెస్ నుంచి ఐడెంటిఫై చేసి తేవటం ఒకటి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒక 500-600 అయిపోయినాయి అనుకోండి, అన్ని ఇండిపెండెంట్ గా వెళ్ళి చేయటం కన్నా దేర్ ఆర్ క్యూరేటర్స్ ఆల్సో. ఇప్పుడు ఆర్గానిక్ క్యూరేటర్స్ ఫర్ సర్టిఫైడ్. అవును, ఆర్గానిక్ అని పేరుగా వాడటం ఒకటి, యాక్చువల్ గా సర్టిఫై అయ్యి దాన్ని మనం టెస్టింగ్ కూడా, మనకి సర్టిఫై అయ్యి వచ్చినా మనము ఒక టెస్టింగ్ ఇది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో చేసుకొని అవి పాస్ అయిన వాటి ద్వారా వి గెట్ ఇంగ్రీడియంట్. అండ్ చాలా 90% ఇప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చేసిన వాళ్ళు కూడా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇనిషియల్ గా మా ఫార్ములేటర్ టీమ్ లోకి చేరినప్పుడు హౌ అ ఫార్ములేటర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, దట్ ఈస్ కామన్, అది న్యాచురల్, అది దట్స్ ద వే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఈజ్
ఇప్పుడు ఇది ఇంగ్రీడియంట్స్ ఇది చేసాము అని ఒక క్రీమ్ చూపించాను, ఆర్ ఒక ఫేస్ వాష్ చూపించాను, ఒక స్క్రబ్ మాస్క్ చూపించాను అంటే ఓకే మ్యామ్ ఒక 1 week టైం ఇవ్వండి, ఐ విల్ మేక్ ఆల్ ఆఫ్ దీస్ బికాస్ ఐ హావ్ గివెన్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఆల్ ద ఫార్ములేషన్ పర్సంటేజెస్ అన్ని. I go back in a week or 10 days and then I find that same product వచ్చింది, కానీ కలర్ మారిపోయింది, చూడటానికి టెక్స్చర్ మారిపోయింది, బయట దొరికే రెగ్యులర్ గా మిగతా అన్ని బ్రాండ్స్ లో దొరికే ఒక ఫీల్ వచ్చేసింది దాంట్లో. నేను చూడగానే అంటే అది నేను స్వప్న, ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ ఆల్సో. ఐ థింక్ even without knowing what is in it, I can kind of just sense that this is pure, this is not pure. I don't even know what it is. నిజంగా నన్ను అడిగితే నాకు తెలియదు అదేంటి, చెప్పేస్తాను. సో అలా వెన్ హీ గేవ్ మీ దట్ ప్రోడక్ట్ ఐ సెడ్ నాకు ఇది వద్దు, కాదు ఇది ఇలా మారిపోయింది ఎందుకు, అది అలా ఉండాలి కదా, ఇది ఇలా కలర్ కదా, ఇది టెక్స్చర్ కదా అని 100 questions అడిగా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ స్టెబిలిటీ వైజ్ వాళ్ళు చేసింది పర్ఫెక్ట్ ఉంటుంది, ఇన్ ద సెన్స్ ఏ కండిషన్ లోనూ ఏమి అవ్వదు, ఇది అట్లా అన్నీ ఉంటాయి. కానీ దేర్ ఆల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్, దే ఆర్ నాట్ ద రియల్ ఫ్రూట్, దే ఆర్ నాట్ ద రియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామరిన్ ఉంది, చింతపండు ఏ రంగులో ఉంటుంది, డార్క్ బ్రౌన్ ఉంటుంది కదా. అదే గనక చింతపండు ఎక్స్ట్రాక్ట్ పౌడర్ లో వస్తుంది, అదే కలర్ ఉంటుంది, వైట్ లో ఉంటుంది. వేర్ ఇస్ ఆల్ దట్ రియల్ ఫ్రూట్ గాన్ అనేది అది తినంగా మనం. సో వెన్ వీఆర్ సేయింగ్ ఫ్రెష్ ఈటింగ్, కుక్ ఇన్ యువర్ కిచెన్ అండ్ యాక్చువల్లీ ఈటింగ్ ఈజ్ ఈజియర్, ఎందుకంటే తిన్నది డైజెస్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది కదా, స్కిన్ మీద పెట్టింది లోపలికి వెళ్ళిపోద్ది. అవును, వెళ్ళిపోయి ఎక్కడ పోతుంది, ఇట్ విల్ గో ఇంటు యువర్ బ్లడ్ స్ట్రీమ్, ఎండోక్రైన్ సిస్టమ్ లోకి వెళ్తుంది. సో మన రెసిస్టెన్స్ ని బట్టి కొన్ని ప్రోడక్ట్స్ యాక్ట్ ఫైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్, కొన్ని ప్రోడక్ట్స్ యాక్ట్ వెరీ రివర్స్ ఇదవుతుంది. కొంతమందికి ఏం అవ్వకపోవచ్చు, కొంతమందికి చాలా ఇమీడియట్ రియాక్షన్స్ రావచ్చు. అలా అని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కి రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అలర్జికో ఉండరా అంటే చాలా మందికి పసుపు పడదు, చాలా మందికి కర్పూరం పడదు, చాలా మంది కుంకుమ పెట్టుకుంటేనే ర్యాష్ వస్తుంది. అవును, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద ప్యూరెస్ట్ కుంకుమ. ఎగ్జాంపుల్ ఇస్ మై ఓన్ మామ్, తనకి కుంకుమ పెట్టుకుంటే మొత్తం పీల్ అయిపోయేది స్కిన్, బొట్టు పెట్టుకుంటే పీల్ అయిపోయి అట్లా. అంటే సమ్ టైమ్స్ సమ్ స్కిన్స్ ఆర్, షీ హాస్ వెరీ క్లియర్ స్కిన్ బట్ ఎక్కడో ఒక చిన్న అలర్జిక్ రియాక్షన్ ఉంది, క్యాచ్ చేసింది. సో అలా ఈవెన్ టు మోస్ట్ న్యాచురల్ థింగ్స్ పీపుల్ కెన్ రియాక్ట్, బట్ దే ఆర్ మోస్ట్, ఇప్పుడు అది ఫుడ్ లో కూడా మిల్క్ అలర్జీ ఉంటుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్యూరెస్ట్ ఆఫ్ మిల్క్ వితౌట్ ఇంజెక్టింగ్ ద కౌస్ లైక్ వి స్పోక్, ఇట్లా ఉన్నా కూడా ఇంటాలరెన్స్ ఉంటుంది. సో అలర్జిక్ రియాక్షన్ టు ఎనీథింగ్ ఎనీవేర్ ఇస్ పాసిబుల్, వెదర్ ఇట్ ఈస్ ప్యూర్, కెమికలీ ఇండ్యూస్డ్ ఆర్ న్యాచురల్, వాట్ ఎవర్. రైట్. హౌఎవర్ మనని మనం చూసుకోగలిగే ఒక బెస్ట్ ప్రాసెస్ ఆర్ ఆఫ్ టేకింగ్ కేర్ ఏంటి అంటే, చేతనైనంత వరకు క్లీన్ గా ఉన్న పదార్థాలు, అంటే రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ దానితో చేసిన ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్, లోపలికి వెళ్లేది కానీ ఒంటి మీద పెట్టేది కానీ. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్ గా మనకి నేచర్ నుంచి వచ్చేవి, అది వాడితేనే బెటర్. ఇప్పుడు మీరు ఓల్డ్ స్కూల్ పెట్టడానికి ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుంటారు కదా. ఇప్పుడు నేను చదవడం ఏంటంటే, మనకి చాలా కెమికల్స్, టాక్సిన్స్, మనం వాడే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, షాంపూ హైయెస్ట్ బికాస్ డైరెక్ట్ తల స్కాల్ప్ కదా. ఏముంటాయి స్మిత అందులో? ద మెనీ, అంటే ఇప్పుడు పారాబిన్స్ అని విన్నాము, చాలా సల్ఫేట్స్ అని విన్నాము, సిలికాన్స్, దే ఆర్ ఆల్సో సింథటిక్ సిలికాన్స్, దెన్ దేర్ ఆర్ కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్స్ మెనీ, అంటే క్యాన్సర్ కారకాలు, కార్సినోజెనిక్ అనే వర్డ్. ఇంగ్రీడియంట్స్ చాలా వరకు చాలా మంది ఇప్పుడు కాన్షియస్ అయ్యారు డెఫినెట్ గా, అండ్ చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. మన టైంలో ముందేం చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా సార్లు నేను మా అమ్మని క్వశ్చన్ అడుగుతా ఉండేదాన్ని, అమ్మ ఎర్లీగా చనిపోయేవారు, లైక్ యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఇఫ్ దే లివ్డ్ అంత న్యాచురల్ గా లివ్ చేసి ఉంటే ఎందుకు అంత ఎర్లీగా పోయారు, అట్లా చాలా మంది పాము కాటికి. ఇప్పుడు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఆఫ్ అ స్నేక్ బైట్, పాము కాటుతో పోయారు అండ్ హీ వాజ్ వెరీ యంగ్. అలా నాయనమ్మోళ్ళు ఎవరు, దే వెంట్ ఆఫ్ వెరీ ఎర్లీ. ఎందుకు? దే వర్ లివింగ్ వెరీ క్లీన్. అవును, వాళ్ళకి అసలు ఇంత సామాన్లు కలిపిని తెలియదు కూడా, ఉండేవి కూడా కాదు. అప్పుడు మెడికల్ కేర్ వాజంట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్. కరెక్ట్. అవును, రైట్. ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ కి 100 కొట్టేసేలాగా చాలా, అంటే అన్లెస్ ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అండ్ అన్క్యూరబుల్ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్ ఉంటే తప్ప యూ క్యాన్ సేవ్ యువర్ లైఫ్. బట్ అప్పట్లో చిన్నపిల్లలు కూడా పుట్టిపోయేవారు జస్ట్ మోషన్స్ అయ్యి. యూ రియలీ డోంట్ నో హౌ టు, దేర్ వాజ్ నో ఎనఫ్ ఫెసిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇంతకు ముందు అబ్రాడ్ వెళ్ళేవారు ట్రీట్మెంట్లకి. అవును, ఇక్కడికి వస్తున్నారు అవును చాలా మంది, బికాస్ ఇట్స్ ఈజియర్ టు కరెక్ట్ యాక్సెస్ మెడికల్ కేర్ అని.
60 ఏళ్లే చాలా గుడ్ లైఫ్ లాగా ఉండేది ఒక మెనీ జనరేషన్స్ అగో. ఇప్పుడు 80-90 కూడా హెల్దీగా ఉంటే దర్ స్టిల్ ఓకే లాగా. అవును సో ఐ థింక్ దర్ అ డిఫరెన్స్ ఇన్ ద మెడికల్ దేర్. హౌఎవర్ ఆల్ దీస్ థింగ్స్, ఇంత నాలెడ్జ్ ఉండటం ఒక పక్క అనుకుంటాము ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అని, రైట్? ఎందుకంటే మనకు మైండ్ లో తిరుగుతుందంటే అది ఏదో ఒక రకంగా బాడీలోకి మేనిఫెస్ట్ అవుతుంది. అవును అవును సో నేను రెండు మాట్లాడుతున్నాను. వేర్ ఐఎమ్ సేయింగ్ తెలిసినంత వరకు ప్యూర్ గా క్లీన్ గా ఉండటం ప్రయత్నించటం. అవును తెలియదు అనుకోండి, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనుకొని బతికేయటం. బట్ నాకేంటంటే వేర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్, లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు కదా, నాకు బబుల్స్ పెట్టినప్పుడు, మీకు బబుల్స్ తెలుసు, చైన్ ఆఫ్ సలాన్స్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ సలాన్స్ అండ్ స్పాస్. బబుల్స్ పెట్టినప్పుడు నేను ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఇవన్నిటి మీద నాకేంటంటే క్యూరియాసిటీ. ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే అది ఏంటి, ఇది బాగుందా, ఇది వాసన ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా, ఊరికే అలా అని నేను 100 వాడతానా అంటే ఏది వాడను. కానీ ఆ క్యూరియాసిటీ, ఐ థింక్ ఐ వాజ్ మేడ్ లైక్ దట్, ఎస్పెషలీ ఇన్ దట్ ఏరియా. తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేది బాగా. ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది, ఏంటో వాడేవి నాకు నచ్చట్లేదు. బట్ ఇండియాలో అంతకన్నా ఆ టైంలో లేవు. ఫ్రీ ఆ ప్రొడక్ట్స్ అదే బెస్ట్, అలా వాడదాం డిసైడ్ అయిపోయింది. అంతే అంతే. కానీ వెనకాల లేబుల్స్ చదివితే లేబుల్స్ చదివినా లేకపోతే అదేదో చూడటానికే తేడాగా ఉంది అనే ఫీలింగ్ వచ్చేది. కొన్నేమో భలే ఉన్నాయి అనిపిస్తాయి, బట్ దెన్ ఎక్కడో ఇది భలే ఉన్నాయి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ భలే లేవు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకటి పీకుతా ఉండేది, ఏదో తేడాగా ఉంది, ఏదో చేయాలి. అండ్ ఐ యూస్ టు లుక్ అరౌండ్, ఏ కొత్త బ్రాండ్స్ ఏమన్నా వచ్చినా గ్లోబలీ వెతికేదాన్ని, ఎక్కడో కనెక్ట్ అవ్వలా సమ్వేర్. సో మా నాయనమ్మకి ఏంటంటే ఆ రోజుల్లో బాగా రంగు పిచ్చి ఎక్కువ కదా. అవును, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఇప్పుడు అయింది అది. బట్ దే థింక్ డస్కీ ఈజ్ ఇది అది. బట్ అండ్ ద టైమ్ వెన్ ఐ వాజ్ బార్న్ స్టిల్ రంగు వాజ్ పిచ్చి. సో నాయనమ్మకి ఏంటంటే రుద్దాలి చక్కగా. అండ్ వాళ్ళైతే పింక్ కలర్ లో ఉండేవారు. మా తాతగారు, నాయనమ్మ, డాడీ, అత్త వీళ్ళందరూ పింక్. మై మమ్మీ సైడ్ ఆల్సో. వాళ్ళకి ఏంటి, అమ్మమ్మ వాళ్ళకి కాదు కానీ నాయనమ్మ వాళ్ళకి ఉండేది బాగా. సో ఎవ్రీ వీకెండ్ కాటేజ్, మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ ఉండేది, ఇట్లా నలుగు పిండి ఇవన్నీ కలిపి మొత్తం. అండ్ నూనెలో అయితే అప్పట్లో యూస్ టు డూ హైబిస్కస్. చూస్తున్నాను, కొంతసేపు ఆగుతారా? చూడ అంత బాగుంది, సారీ ఎంత బాగుందో. మందార పువ్వు అంతా తీసుకొని శివుడు తలకి పెట్టేవారు అంతా. వాళ్ళకి హెయిర్ స్కాంటీగా ఉండేది, సో వాళ్ళకి అలవాటు అట్లా చేసుకోవటం. నాకేమో బాడీకి నూనె రాసి నలుగు పెట్టి మీగడ. సో మై సాటర్డే సండే అంటే రుద్దుడు నాకు. అండ్ షీ హ్యాడ్ అ వెరీ, తనకి హార్ట్ కండిషన్ ఉండేది చిన్నప్పటి నుంచే, డాడీ వాళ్ళు పుట్టక ముందే. బట్ ఆ కండిషన్తో ఓపిక లేకపోయినా నన్ను ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. సో నాకు ఓల్డ్ స్కూల్ అనగానే నాయనమ్మ గుర్తు వస్తుంది. దో షీ వాజ్ అలైవ్ ఓన్లీ ఫర్ 6 years ఆఫ్టర్ ఐ వాజ్ బోర్న్. నాకు 6 ఏళ్లలో నాయనమ్మ గుర్తులు చాలా ఉన్నాయి. బోత్ మై గ్రాండ్ మదర్స్ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్. అమ్మమ్మ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్, నాయనమ్మ ఫర్ దిస్. ఓల్డ్ స్కూల్ ఇస్ మై ట్రిబ్యూట్ టు హర్ యాక్చువల్లీ. దట్స్ సో బ్యూటిఫుల్. బికాజ్ నాకు ఇప్పుడు ఏ గ్రాండ్ మదర్ కి టైం ఉంది? అందరూ బిజీ, అందరు మోడర్న్ గ్రాండ్ మదర్స్, చాలా పాష్. అవును, అంతే కదా. మన గ్రాండ్ మదర్స్ ఆర్ పాష్. అవును, బేబీ వాష్లు, బాడీ వాష్లు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక, టైము. అండ్ అప్పట్లో ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, ఒక రుబ్బు రోల్ ఉండేది, అక్కడే చేసేవారు. గోరింటాకు పౌడర్ అనే స్టోరీ నాకు మచ్ లేటర్ ఇన్ లైఫ్. కానీ చెట్టు ఉండేది, చెట్లు ఆకులు తెంపుకుంటా చింతపండు వేసి అది వేసి రుబ్బి ఇట్లా పెట్టుకునేవాళ్ళం చేతికి. గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి. అంత నిజం. కానీ తలకి డ్రై అయిపోతుంది. పార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్. కానీ ఉట్టి కాన్సన్ట్రేటెడ్ గా గోరింటాకు పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేసేవారు. కానీ కండిషనర్, ఐ వుడ్ యాక్చువల్లీ సే దాంట్లో చాలా వేస్తే కండిషనర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ డ్రైస్ ఆఫ్. దేనికి వాడతారు మరి గోరింటాకు? గోరింటాకు ఇస్ అ న్యాచురల్ కలర్ కదా, రంగు కోసం గోరింటాకు పెట్టుకోవడానికి. హెయిర్ కలర్ గానీ, మా నాయనమ్మ వాళ్ళ అయితే ఫోటో చూస్తే ఆరెంజ్ ఉండేది జుట్టు. అవును, అప్పట్లో అదే పెట్టుకునేవారు. అప్పట్లో అదే ఎక్కువ. కానీ దాంతో పాటు మందారం రాసేవారు, నూనె రాసేవారు టు కండిషన్. పాయింట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఇస్ ఓల్డ్ సైన్స్ లో డిస్కవర్ అయిన, మన యాన్సిస్టర్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్, వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఇంత మోడర్నైజేషన్ అయింది సైన్స్. ఇప్పుడు మెడికల్ ఎలా అయితే మాట్లాడామో అలా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, టెక్నాలజీ సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ కూడా చాలా పెరిగింది. ఆ ఇంగ్రీడియంట్ ఈ సైన్స్